హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు TSLPRB నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. SI కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఏదైతే మల్టిపుల్ ఆన్సర్కి సంబంధించి 7 మార్క్స్ సంబంధించినటువంటి మార్క్స్ను యాడ్ చేస్తున్నట్లు, సో వారికి సంబంధించి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయబోతున్నట్లు మనకు TSLPRB అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఈ 7 మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది 7 మార్కుల వల్ల సో క్వాలిఫై అవుతున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకు TSLPRB యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి కనబడుతుంది. ఒక ప్రెస్ నోట్ అనేది మనకి ఇంతకు ముందే రిలీజ్ చేశారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ప్రెస్ నోట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక అడిషనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఐజ్ ఫర్ హైకోర్ట్ ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఏదైతే మనకు SI కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సో కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ 7 మార్కులకు సంబంధించి సో మార్క్స్ను యాడ్ చేయాలని చెప్పేసి మనకైతే కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో TSLPRB కూడా సో వాళ్ళకి మార్క్స్ను యాడ్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్ 2 అప్లికేషన్ కావచ్చు అండ్ వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయబోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేశారు. అయితే ఆ లిస్ట్ను మనకు ఈ మంత్ 30th రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనవరి 30th సో ఎవరైతే 7 మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అవుతున్నట్టు అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది 30th జనవరిలో వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి చూడండి. అంటే ఎవరికి ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు, సో దీనిలో ఎవరు పార్ట్ 2 అప్లికేషన్ చేయాలనేది కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఈ పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో 1 ఫిబ్రవరి నుంచి 5 ఫిబ్రవరి మధ్యలో వీళ్ళు ఈ పార్ట్ 2 అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి వన్స్ 30th రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత సో మీరు చూసుకొని మీ ఆల్ టికెట్ నెంబర్ కనుక దాంట్లో ఉన్నట్లయితే మీరు ఈ పార్ట్ 2 అప్లికేషన్ అనేది సో 1 to 5 మధ్య ఫిబ్రవరి 1 to 5 మధ్యలో అయితే మీరు దీనికి ఈ పార్ట్ 2 అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళకి సంబంధించి 15th నుంచి ఈ PMT కావచ్చు, అదేవిధంగా PETకి సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో 15th ఫిబ్రవరి చాలా తక్కువ టైం ఉంది. సో జస్ట్ 7 వెన్యూస్లోనే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకు హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ ఆదిలాబాద్లో సో వీటికి సంబంధించిన ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నట్లు దీనిలో మెన్షన్ చేశారు. జస్ట్ 10 డేస్లో వీటిని కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా సో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ PET అదేవిధంగా PMT అడ్మిట్ కార్డ్స్ సంబంధించి డౌన్లోడ్ ఎప్పటి నుంచి ఉంటుందంటే మీరు వన్స్ ఇది 5th రోజున ఏదైతే పార్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత మీకు 8th to 10th మధ్యలో సో దీనికి సంబంధించినటువంటి మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది TSLPRBకి సంబంధించి. ఒకసారి మీరు వీటికి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకు TSLPRB నుంచి వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్. సో చాలా రోజులు దీనికి సంబంధించి అయితే ఫైట్ చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులను కూడా కలిసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో టెక్నికల్గా అయితే TSLPRB స్పందించి దీనికి సంబంధించి అయితే ఇటువంటి ప్రెస్ నోట్ అయితే మనకు రిలీజ్ చేసింది. మరి దీనివల్ల మనకు ఇప్పుడు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ ఏమైనా చేంజ్ చేస్తారా, మరి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయో మరి చూడాల్సిందే. సో TSLPRB ఎందుకంటే మళ్ళీ 15th నుంచి వీళ్ళకి ఈవెంట్స్ ఉన్నాయి కనుక సో మరి మెయిన్స్ ఎగ్జామ్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేకుంటే యాజ్ ఇట్ ఈస్గా అవే డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదనేది అందరికీ కామన్గా డౌట్ వస్తుంది. మరి TSLPRB దీని మీద ఎటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇది మనకు TSLPRB నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.